హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఒక మలయాళం సినిమా పేరు ఏంద్రా అంటే రైఫిల్ క్లబ్. ఈ సినిమా స్టోరీ లైన్కి వచ్చాము అంటే ఒక పర్టికులర్ బిజినెస్ మ్యాన్, వాడు కొద్దిగా ఇల్లీగల్ పనులు బాగా చేసేటోడు. వాడి బర్త్డే పార్టీకి ఒక డ్యాన్స్ ట్రూప్ వస్తుంది. ఆ డ్యాన్స్ ట్రూప్లో వాళ్ళు ఈ ఇల్లీగల్ మ్యాన్ ఎవడైతే ఉంటాడో అనురాగ్ కశ్యప్, వాళ్ళల్లో ఒక కొడుకుని చంపేస్తారు. పొరపాటున చచ్చిపోతారు. అప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళు పారిపోయి కేరళలో ఒక అడవిలో ఉన్న ఒక క్లబ్ పేరు రైఫిల్ క్లబ్, అక్కడికి చేరుతారు. అక్కడ చేరినప్పుడు వీళ్ళు వాళ్ళని ఎలా కాపాడారు, ఇదో చిన్న స్టోరీ లైన్. మామూలుగా మనం హాలీవుడ్ సినిమాలు చూసాం అనుకో, ఎగ్జాంపుల్ జాన్ విక్ లాంటి సినిమా చూసాం అనుకో, 4 పాటలు ఏమో వచ్చి ఉంటాయి, 3-4 పాటలు, ఎగ్జాక్ట్ గుర్తులే ఎన్ని పాటలు. ఫస్ట్ పాటలో కుక్క పిల్లల్ని చంపేస్తాడనమాట. ఒక కార్ని ఎత్తుకుపోతారు, కుక్క పిల్లల్ని చంపేసి దానికి 4 పాటలు తీశాడు. ఒక థిన్ స్టోరీ లైన్ పెట్టి అట్ట యాక్షన్ పైనే బిల్డప్తో సినిమా తీయగలుగుతారా మన ఇండియా వాళ్ళు? మనం చూడగలుగుతాం, మన వాళ్ళు ధైర్యంగా తీసేస్తారు. మనం కూర్చొని చూసే ఓపిక ఉందా లేదా అని అనుకున్నామంటే ఇదే ఆన్సర్. డైరెక్షన్ చేసింది ఆషిక్ అబ్బు, సినిమాటోగ్రాఫర్ కూడా మనోడే. సో మనోడికి ఎగ్జాక్ట్గా ఏం కావాలా ఏమి అనేది తీశాడు. అబ్బబ్బబ్బ సినిగిపోయింది సినిమా. అంతే చిన్న స్టోరీ లైను. మలయాళం యాక్టర్లు మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు. అసలు మనకి మన వాణి విశ్వనాథ్ కూడా ఉంది దాంట్లో, మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ దర్శన తను కూడా ఉంది. మనకి హృదయం సినిమాలో హీరోయిన్ ఉంది, ఆమె ఫస్ట్ అంటే సెకండ్ హీరోయిన్, మేజర్ హీరోయిన్ వేరే ఆమె కదా. పెద్ద స్టార్ కాస్ట్ అందరూ నిల్చొని ఒక రైఫిల్ క్లబ్. వాళ్ళు ఏం చేస్తారు, అడవిలో బ్రిటిషర్ కాలంలో ఉన్నాయి. ఆ టిప్పు సుల్తాన్ ఒకప్పుడు ఆక్యుపై చేసుకుంది, అది బ్రిటిషర్లు మళ్ళీ ఆక్యుపై చేసుకుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి క్లబ్గా ఫామ్ అయింది. వీళ్ళు హంటింగ్ చేస్తారు. ఏ రేంజ్ అంటే ఆల్మోస్ట్ ప్రతిదీ హంట్ చేస్తారు, ప్రతిదీ తినేసారు హంట్ చేసుకుని. మనకి సినిమా స్టార్ట్ అయిన మలయాళం సినిమా అంటే సినిమా స్టార్ట్ అయిన 40 minutes వరకు స్లోగా పోతుంది. మనకి ఫస్ట్ సీన్ చూపించేస్తాడు, ఏదో డ్యాన్స్ ఇది అదే అయిపోయింది చూపిస్తాడు. తర్వాత ఈ క్లబ్లో చూపిస్తాడు హీరో, ఫ్లాపుల్లో ఉన్న హీరో అక్కడికి వస్తే ఆ గ్రూప్లో జాయిన్ చేయించుకునేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడికి హంటింగ్ అనేది. మనకి ఎందుకు ఈ రేంజ్లో చెప్తున్నారు అనిపించింది. హంటింగ్ గురించి అంత హంటింగ్ లెసన్ తీసుకున్నట్టు తీసుకుంటారు. మనకి కూర్చోబెట్టి మన స్కూల్లో కూర్చుంటే బోర్డు పైన రాసి చెప్తారు చూడు, ఇంచుమించు ఆ రేంజ్లో మనకి హంటింగ్ గురించి ఏంది ఏం కథ, హంటింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ చేసుకోవాలా ఎలా ఉండాలా అని. ఎందుకంటే హీరో హంటింగ్కి నైట్ వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుంటాడు, ఏంది ఇది తీసే అంటాడు. ఎందుకంటే ముళ్ళపందులు అన్న అడవి పందులకి ఆ స్మెల్ ఎక్కువ తెలుస్తుంది అన్నిటికంటే. సో వీడు అడవి పందిని ఇది చేయాలి కదా అని. వాళ్ళందరూ ముస్లిమ్స్, వాళ్ళు ఒకటే అంటారు, పందిని తినకూడదు అంటే అది హరామ్, అడవి పందిని నిన్నొచ్చిలే అన్నట్టు ఇది చెప్తాడు. హీరో వచ్చేసి ఒక ముస్లిం ఇది అనమాట. అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అనురాగ్ కశ్యప్ వచ్చినప్పుడు కూడా అస్సలు సరిగ్గా మనకి మధ్యలో ఒకడు ఉంటాడు వీల్ చైర్ పైన, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్లో ఒకడు అనమాట. ఒక దగ్గర చెప్తాడు, మనం కరెక్ట్గా నిజమైన షూటర్స్ అంటే వాళ్ళ దగ్గర 45 బుల్లెట్లు ఉంటాయి, వాళ్ళందరూ 20 మంది అందరిని చంపినా కానీ మన దగ్గర ఒక 6 బుల్లెట్లు మిగలాలా అనేసి సినిమా ఎండింగ్లో చూపిస్తాడు ఎన్ని బుల్లెట్లు మిగిలాయని. బ్యూటిఫుల్. అసలు కూర్చొని చూసినప్పుడు సినిమా 40 minutes వరకు ఓకే ఏందో చెప్తుంది, ఏందో జరుగుతుందని. వన్స్ వీళ్ళైతే వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు కాపాడాలని డిసైడ్ అయ్యారు, స్టార్ట్. బ్యూటిఫుల్ యాక్షన్ సీన్స్, అదిరిపోయింది అసలు. ఆ పర్ఫెక్ట్ లైటింగ్, సినిమాటోగ్రఫీ అయితే ఎరగదొబ్బాడు అసలు. సూపర్బ్ సినిమాటోగ్రఫీ. ఆ స్టోరీకి అది జెల్ అవుతుంది, దానికి వండర్ఫుల్గా జెల్ అవుతూ ఉండేది ఏంటంటే రెక్స్ ఇచ్చిన మ్యూజిక్, రెక్స్ విజయ. పర్ఫెక్ట్ కూర్చొని ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యూటిఫుల్గా కొన్ని డైలాగ్స్, వాళ్ళందరూ ఇది దాగేది ఒక సీన్ ఉంటుంది మధ్యలో. మనం థియేటర్ కాదు కదా ఇది, నెట్ఫ్లిక్స్లో చూసాం. సో ఇంటర్వెల్ ఇదో మనకు తెలియదు కానీ ఒక సీన్ ఉంటుంది. మన అనురాగ్ కశ్యప్కి 2 కొడుకులు, ఒకటి చంపేశారు, రెండో వాడు వస్తాడు.
ఈ రైఫిల్ క్లబ్లో వచ్చి దడ కాలుస్తాడు. ఆ సీన్ ఉంటుంది, వీళ్ళందరూ కూర్చొని ప్యాక్ ఆడుతూ ఉంటాడు, గమ్మ కూర్చొని చూస్తూ ఉంటారు, ఇందిరాని బాధ అన్నట్టు. అసలు మైండ్ బ్లోయింగ్ టేకింగ్. అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఇది మాట్లాడడము. అండ్ ఏంది, గన్నులు అమ్మేటోళ్ళు వీళ్ళు, ఇల్లీగల్ గన్స్ అమ్మేటోళ్ళు అనురాగ్ కశ్యప్ వాళ్ళు. దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనం గన్నులు అమ్మేటోళ్ళం వాళ్ళు హంటింగ్ చేసేటోళ్ళు, వాళ్ళు ప్రొఫెషనల్స్, మనం వాళ్ళతో ఎట్ట పోరాడతాం, లేదు వేసేద్దాం అన్నట్టు. వీళ్ళ దగ్గర ఆటోమేటిక్ రైఫిల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబుల్ బ్యారల్ గన్ ఉంటుంది. హంటింగ్ పోయేటోళ్ళు వాళ్ళు హంటింగే కదా చేసేది, వాళ్ళు ఇల్లీగల్ పనులు కాదు కదా చేస్తూ ఉండేది. గన్స్ తుపాకులు హంటింగ్ చేసే గన్స్, డబుల్ బ్యారల్ గన్స్. వాళ్ళు హంటింగ్, మళ్ళీ డబుల్ బ్యారల్ ఈ మట్టి పైకి ఎగిరేస్తే డబ్ అని కాలుస్తూ ఉంటారు చూడు. మనకి ఒలింపిక్స్లో ఒకసారి సిల్వర్ కూడా వచ్చింది, ఆర్మీ అతను గెలుచుకుంది. సో ఆ గన్నులు పెట్టుకుని వీళ్ళని ఏ రేంజ్లో వేటాడారు అన్నదే అనమాట. బ్యూటిఫుల్ సినిమా ఎవరెవరు చూడొచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, కొద్దిగా ఓపికగా కూర్చొని మలయాళం సినిమా, ఒక మంచి సినిమా చూడాలంటే మనం చూడొచ్చు. యాక్షనే ఉంటుంది, యాక్షన్ సినిమా లవర్స్ చూడండి, భలే ఉంటుంది. ఆ యాక్షన్ అంటే మామూలు మళ్ళీ తెలుగు సినిమా హీరోలు, ఈ తమిళ సినిమాలు హీరోలు కొట్టుకున్నట్టు కదా. యాక్షన్ అంటే హాలీవుడ్ యాక్షన్, కాల్చుకోవడం అంతే. అసలు ఒకడు బైక్లో వచ్చేటోను వాడిని అల్లాడదీయడం కానీ, బ్యూటిఫుల్ ఫిలిం. మనకి ఇన్ని పాజిటివ్లు ఉన్నాయి. నెగిటివ్ ఏంటంటే వీళ్ళు సెకండ్ హాఫ్లో వీళ్ళు రైఫిల్ క్లబ్ వాళ్ళు వీళ్ళు హంట్ చేసేటట్టు ఇంకొద్దిగా సీన్స్ ఉంటే ఇంకా బాగుండేది, హంట్ చేసేటట్టు. ఇది కొద్దిగా నాకు కొద్దిగా ఒరే అది ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అనిపించింది, కానీ అది లేనంత మాత్రం బాగాలేదని కదా, బాగానే ఉంది సినిమా అంత మటు. అసలు బ్యూటిఫుల్ ఫిలిము, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వాచెస్ సినిమాల్లో ఈ రైఫిల్ క్లబ్ ఉంటుంది. చూడాలనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఉంది. అది మలయాళం మనకు అర్థం కాదంటే తమిళ్, తెలుగు అన్ని భాషలు ఉన్నాయి, డబ్ చేసి పెట్టున్నారు. నేనైతే మనం డబ్బింగ్ లాంగ్వేజ్ తెలుగులోనే చూద్దాం అనుకున్నాను, అందుకని మళ్ళీ సబ్ టైటిల్స్ ఎవరు చదువుతావు అనుకున్నా. లక్కీగా అయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాడు హంటింగ్ గురించి చెప్తుంటే మనకి ఆడ అర్థమవుద్దు, తెలుగు అయితేనే కదా. సో తెలుగులోనే ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అసలు చెప్పా కదా, మనం మిస్ కాకూడని సినిమా, మనకి మంచిగా అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. మనం ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.